ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరి రోజు మీరు అనారోగ్యంతో బాధపడతా ఉన్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతా ఉన్నాడు. మీ రోగము ఎంత అయినప్పటికీ, మీరు ఎంత సఫర్ అవుతున్నప్పటికీ, కానీ అది దేవుడు స్వస్థపరచాను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు మరి 2025 సంవత్సరముల క్రితమే మీ రోగం అంతటి కొరకు ఆయన అనేకమైన గాయములు పొంది ఉన్నారు కదండి. ఆయన పొందిన గాయముల చేత మీకు సంపూర్ణమైన స్వస్థత పొంది ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ అనారోగ్యాన్ని బట్టి నాకు మాత్రమే ఎందుకు ఇంత భయంకరమైన రోగం వచ్చింది, లేదంటే నేను మాత్రమే ఎందుకు ఇలా బాధపడాలి, ఇలాంటి వ్యాధితో నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, ఆల్రెడీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నువ్వు పలకవలసిన మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగింది అని నువ్వు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పలకగలిగితే ఆ వాక్యం నీ జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలగడానికి కార్యసిద్ధి కలుగజేస్తాడు. ఈ రోజు నుండి ఈ వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకునే వారిగా ఉందామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.